ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మరి విజయవాడలో ప్రతి నెల 2వ మంగళవారం జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన. మరి ఈ ఆరాధన ద్వారా ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరూ మరి అద్భుతంగా నడిపించబడుతున్నారు. ఎంతో మంది జీవితాలు కట్టబడుతున్నాయి. ఎంతో మంది బ్రతుకులు మరి మార్చబడడం, నిజంగా ఆత్మీయతలో నడిపించబడడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. జూన్ 10వ తారీఖు జరుగుతున్న ఈ ఆరాధన మరి ఉదయం 9 గంటలకు మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో మరి జరగనే ఉంది. ఈ ఆరాధనలో అద్భుతమైన మరి శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా బలముగా నడిపించునే ఉన్నారు. ప్రత్యేకంగా అనేక అంశాల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన పోరాటాలతో ఉన్నా, ఇదిగో ప్రతి బంధకాల నుంచి ప్రభు విడిపించడానికే మరి ఈ మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం మరి పంట కాల్వ రోడ్లో ఉన్న మరి విజయవాడలో ఈ ఆరాధన జరిగించునే ఉన్నారు. తప్పక పాల్గొనండి, మర్చిపోకండి. జూన్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు. మరియు అలాగే హైదరాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ట్విన్ సిటీస్ మరి హైదరాబాద్, సికింద్రాబాద్లో చాలా అద్భుతకరమైన మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల జరుగుతుంది. మరి ఈ ఆరాధన ప్రత్యేకంగా జూన్ నెలలో మరి జూన్ 14వ తారీఖు అనగా 2వ శనివారం ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో ఈ అద్భుతమైన ఆరాధన జరగనై ఉంది. మరి ఈ ఆరాధన ద్వారా మిమ్మల్ని మీరు ఒక నూతనమైన ఉజ్జీవంలోనికి మరి నడిపించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మరి అద్భుతంగా ఈ ఆరాధన మరి హరిహర కళాభవన్లో జరిగించనై ఉన్నారు. తప్పక పాల్గొనండి. ఆత్మీయ స్థితి మరి చాలా అనేకమైన పోరాటాలు, బంధకాలు, చాలా మరి దిగజారిపోయిన పరిస్థితులు వీటన్నిటిలో చూస్తున్నారు అనుకుంటా. కానీ నిశ్చయముగా ప్రభు గొప్ప కార్యాలు మరి ఈ ఆరాధనలో జరిగించనే ఉన్నారు. ప్రత్యేకంగా గర్భఫలము లేని వారి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయంతో మరి దైవ సేవకులు ప్రార్థించనై ఉన్నారు. అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ అనేక మంది గర్భాలు తెరవబడుతూ ఉన్నాయి. అనేకమైన బంధకాల నుంచి, పోరాటాల నుంచి ప్రభు విడిపిస్తూ అనేక మంది జీవితాలు మారుస్తున్నారు. మీరు కూడా రండి, తప్పక పాల్గొనండి. మీ జీవితంలో కూడా ప్రభు కార్యం చేయనే ఉన్నారు. మరి జూన్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో కలుద్దాం. ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటలు మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నాయి. దేవుని మాటల ద్వారా చాలా ఆదరణను పొందుకుంటున్నాం. దేవుని ప్రేమ మనల్ని నిజంగా అద్భుతంగా ఆయన మాటల ద్వారా ఎంతగానో వెల్లడిపరుస్తూ ఉన్నారు కదా. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రతిరోజు లేవగానే ఎలా అయితే మనం దేవుని పాదాల దగ్గరికి వచ్చి, ఎలా అయితే ఆయన మాటలు ధ్యానిస్తూ ఎలా మంచి ఆ నీతిని నేర్చుకుంటున్నామో, ఈ రోజు కూడా చక్కగా దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిస్తూ ఉదయకాల సమయంలో బలముగా ముందుకు సాగుదాం. ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. చాలా చక్కగా అద్భుతకరంగా ప్రభు మనందరితో మాట్లాడుతున్నారు. భయపడకు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని ప్రభు మాట్లాడుతున్నారు. చాలా సందర్భాల్లో మనం చాలా భయపడుతూ ఉంటాం కదండి. సేవ పరిచర్లో కావచ్చు, వెళ్తున్న పరిస్థితుల్లో కావచ్చు, ఉంటున్నప్పుడు అనేకమైన పరిస్థితులు చుట్టూ మనల్ని మరి ఆ పరిస్థితులు మనల్ని ఎంతగానో వేదనకు గురి చేస్తూ ఉంటాయి, బాధ పెడుతూ ఉంటాయి. కొన్నిసార్లు అనిపిస్తుంది ఏంటి నా జీవితం అన్నట్లుగా. ఈ రోజున మీ జీవితం కూడా అలానే ఉందా? ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది? దేవుని మాట విని ఇదిగో దేవుని పరిచర్యకు వచ్చాను, దేవుని మాట విని మరి సేవలో ముందుకు వెళ్ళాలని అనుకున్నాను, కానీ ఏంటి ఇంత భయంకరమైన శోధన, ఇబ్బందులు, పూర్తిగా దిగజారిపోయాను, పూర్తిగా నా దగ్గర ఏ స్తోమత లేకుండా అయిపోయింది, అంటే అన్ని కోల్పోయాను అన్నట్టుగా ఉందండి. చూడండి, ఉదయకాల సమయంలో ఒక్కసారి
ప్రభు మనల్ని పేరు పెట్టి పిలిచిన తర్వాత మనం ముందుకు వెళ్ళేటప్పుడు మనము వెనకకు తిరిగి చూసే వారిగా ఉండద్దండి. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఇదిగో ఆ పరిస్థితిలో ప్రభు నీకు గొప్ప పాఠాలు నేర్పించడానికే ఆ పరిస్థితిని తీసుకొచ్చి సేవలో ఎలా మరి ముందుకు వెళ్ళాలో ఏం చేయాలో కొన్ని మెలకులను ప్రభు నేర్పిస్తూ ఉంటారు. ఏది చేసినా నీకు మాత్రం ప్రాణహాని చేసే దేవుడు కాదు ఆయన. నిన్ను ఇంకా క్షేమంలోనికి నడిపించడానికి, నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించడానికి అనేకమైన విషయాలు ప్రభు నేర్పిస్తూ ఇది ఒక మంచి ట్రైనింగ్ పీరియడ్ అనమాట. ఈ ట్రైనింగ్ లో ప్రభు అద్భుతమైన రీతిలో నేను చాలా చక్కగా గైడ్ చేస్తూ అన్ని విషయాలు ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్ని మాట్లాడుతూ ఒక మంచి స్థితిలోనికి ప్రభు నడిపిస్తారు. అయితే దేవుడిచ్చిన వాగ్దానాన్ని, దేవుడు మాట్లాడిన ప్రతిదాన్ని మర్చిపోయి మనం చాలా భయపడుతూ ఉంటాం. ఎలా నా బిడ్డల పోషణ ఏంటి, నా పిల్లల విషయం ఏంటి, లేకపోతే నా భార్య, లేకపోతే నా భర్త, ఇలా అన్ని విషయాల్లో ఆలోచిస్తూ ఉంటామండి. బాధపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రభు గొప్ప కార్యాలు చేసే దేవుడే ఉన్నారు. ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా ప్రభు ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన కార్యాలు చేయబోతూ ఉన్నారు. మరి నిశ్చయముగా ప్రభు ఇచ్చిన మరి ప్రతి వాగ్దానాన్ని మనం చేత పట్టుకొని ప్రార్థిస్తే చాలండి, మన బ్రతుకులు మార్చబడతాయి. భయపడకు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమె ప్రభు పిలిచి ఉన్నారు, ప్రభు మాట్లాడి ఉన్నారు. నేను ప్రభు ప్రత్యేకమైన దానికి కొరకు ఎన్నుకున్నారు. ప్రత్యేకమైన ప్రణాళిక ప్రభు నీ పట్ల మరి ఉంచి ఉన్నారు. అనేకమైన గొప్ప కార్యాలు నీ ద్వారా ప్రభు జరిగించినై ఉన్నారు. అవన్నీ మన జీవితంలో జరగాలంటే మనకు ఓపిక కావాలి, సహనం కావాలి, ప్రార్థన జీవితం కావాలి. వచ్చిన శ్రమకో, వచ్చిన భయంకరమైన పరిస్థితులకో బెదిరిపోకుండా నిలబడే వారిగా మనం ధైర్యంగా ఉన్నప్పుడు ప్రభు నిశ్చయముగా గొప్ప కార్యాలు మన ఎడల చేసి ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. పిలిచిన దేవుడు మధ్యలో చేయి వదిలిపెట్టి వెళ్ళిపోతారా? పిలిచిన దేవుడు మధ్యలోనే మన జీవితాలు నాశనం చేస్తారా? పిలిచిన దేవుడు మరి అందరూ వెలివేసినట్లుగా, అందరూ వదిలేసినట్లుగా వదిలేస్తారా? లేదండి, ఎప్పటికీ ప్రభు అది చేరు. నిశ్చయంగా ప్రభు మరి అద్భుతమైన రీతిలో పేరు పెట్టి పిలిచి ఉన్నారు. మరి మనము ఆయన సొత్తుగా ప్రభు ఎన్నుకున్నారు కాబట్టి అద్భుతమైన రీతిలో అనేకమైన కార్యాలు మన జీవితంలో ప్రభు జరిగించినవి ఉన్నారు. చక్కగా ఈ మాటలు పట్టుకొని ప్రార్థించండి. గొప్ప పరిచర్య ఉంది మన ద్వారా అనేకమైన కార్యాలు ప్రభు చేయాలనుకుంటున్నారు. మన ద్వారా అనేక మంది బ్రతుకులు మార్చాలనుకుంటున్నారు. మన స్థితిగతులను ప్రభు మార్చాలని ఆశ కలిగి ఉన్నారు. అందుకనే మనం అందరం కలిసి ఇంకా ప్రార్థన పూర్వకంగా బలముగా సాగుదాం. నువ్వు ఎక్కడైతే నిరుత్సాహంతో ఉన్నావో, బాధతో ఉన్నావో, నిందలతో ఉన్నావో, ప్రియ సహోదరి అధైర్యంతో ఉన్నావో, ఈ మాటలు పట్టుకొని ధైర్యంగా ఉండండి. ప్రభు ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారు. అది ఏ విషయంలోనైనా ప్రభు నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నారు. మనుషులు ఏదో మాట్లాడుతున్నారని, మనుషులు ఏదో నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారని, లేకపోతే నేను ఏదో చేయాలనుకుంటున్నారని, ఇదిగో ఏ విషయంలో భయపడకు, ప్రభు ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారు. మరి ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అవుతూ ఉన్నాం. మీ బలమైన మాటలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ వాగ్దానం మా జీవితాలు నెరవేర్చబడును గాక. భయపడకు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని అయ్యా చక్కగా మాట్లాడుతున్నారు. ఈ ధైర్యం కలిగిన మాటల ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నాం. అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించమని వేడుకున్నాం. ఎంత దిగులుతో, భయముతో, వేదనతో, ఆందోళనతో, ఏ పరిస్థితులను బట్టి ఆయా పరిచయలో ఆగిపోయి ఉన్నారు, ఏ విషయాలను బట్టి ఆయా వెనకకు వెళ్ళిపోతున్నారు, ఏ పరిచయలను బట్టి ఏ విషయాలను బట్టి పరిచయలో బిడ్డలు ఇదిగోండి దిగులుతో ఉన్నారు. మీరు మాట్లాడండి, ధైర్యంతో నిలబెట్టండి. ఇదిగోండి ఎంతమంది అయితే నిలబడుతున్నారో వారి విషయంలో అద్భుతం మీరు జరిగించమని వేడుకున్నాం. కృప కలుగును గాక. ప్రతి దిగులు మీరు కొట్టివేయండి. అలానే ప్రాముఖ్యంగా మా ప్రియులందరూ చేస్తున్న ప్రతి పనులలో, ఇదిగోండి ప్రతి విషయాల్లో మీరు తోడై ఉండండి. కృప కలుగుని గాక అని ప్రార్థిస్తున్నాం. ఇదిగోండి వెళ్తున్న మార్గాల్లో మీరు తోడై ఉండండి, ప్రయత్నాల్లో మీరు తోడై ఉండండి, అద్భుతం జరిగించండి. ప్రాముఖ్యంగా ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచ్చండి. ఉన్నతమైన స్థితిలో ఉంచమని వేడుకుంటున్నాం. కృప కలుగుని గాక అని ప్రార్థిస్తున్నాం. విధవరాలను, అనాథలను, ఇదిగోండి ఏమీ లేని పరిస్థితిలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం. వారి స్థితిగతులను మీరు మార్చండి. అనేకమైన విషయాల్లో బిడ్డలకు మీరు తోడే ఉండండి.
అన్ని విషయాల్లో ప్రభా మీ మహిమను వారిపైన చూపించమని వేడుకుంటున్నాం. అలాగే ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేండును గాక. మరి ఈ వాగ్దానాన్ని ఎత్తిబట్టి ప్రార్థించండి, ప్రార్థన పూర్వకంగా ఉండండి. అలాగే ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.